ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు. అవును తండ్రి, ఈ భూమిని ఆకాశమును దానిలోని సమస్తమును సృజించిన ఏకైక దేవుడవు నైనా, సృష్టి క్రమాన్ని నైనా మనుష్యులకు అర్థమయ్యే రీతిలో మీరు చేసిన ఆ క్రియలను తండ్రి వివరిస్తూ మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేశారు నాయన. అట్టి వాటిని మరలా మేము జ్ఞాపకం చేసుకుంటూ నైనా నీ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరు బోధిస్తూ ఉండగా మేము నేర్చుకుంటూ మా అనుదిన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు మేము చదువుకున్న లేఖన భాగాన్ని కూడా మా కొరకు దీవించమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఉన్నవాడను అను నామం కలిగిన దేవుడు, ఏకైక దేవుడను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, ఈ సృష్టిలోని సమస్త సమూహమును ఆయన 6 దినములలో సంపూర్తి చేశాడు. 6 దినాలు ఆయన ఈ ప్రకృతిలోని ఈ జీవరాశి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన కలుగజేశాడు. కేవలము తన మాట ద్వారా వాటిని కలుగజేశాడు. తన మాట ద్వారా ఈ భూమిని, ఆకాశమును, దాని క్రింద సమస్త సమూహమును ఆయన సంపూర్తి చేసి 7వ దినాన విశ్రమించాడు. ప్రియదేవుని పిల్లలారా, 7వ దినము మరి దేవుడు విశ్రమించిన దినము, దానిని ఆయన ఏం చేశాడు అనంటే పరిశుద్ధపరిచారు. 7వ దినము పరిశుద్ధ దినము. ఆ దినమున మరి మనుషులే కాదు, జంతువులే కాదు, మరి ఎవ్వరు కూడా ఏ పని చేయకూడదు. ఆ దినాన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించాలి. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు ఆ యొక్క నిబంధనను, ఆ కట్టడను ఎందుకు మరి ఏర్పాటు చేశాడు? ఎందుకంటే ఆయన 6 దినాలు ఈ భూమికి, ఈ భూమిలోని సమస్త సమూహానికి అవసరమైన రీతిగా ఆయన సృష్టిని చేశాడు. ఆ సృష్టి అంతటిలో నుండి ఆయన విశ్రమించాడు. ఆయన 7వ దినాన్ని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి 7వ దినాన్న దేవుడు మరి దానిని పరిశుద్ధపరిచాడు. ఆ రోజున ఈ సృష్టిలోని సమస్తమును చేసిన ఆ గొప్ప దేవునికి మరి మహిమలు తెచ్చే విధంగా ఆయనను కొనియాడుటకు, ఆయనను ఆరాధించుటకు, ఆయనను మహిమపరచుటకు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అది ఒక కట్టడిగా ఆయన నియమించాడు. ప్రియదేవుని పిల్లరా, మరి దేవుని లేఖనాలు అనేకములు చెప్తా ఉన్నాయి. మరి దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి, విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకుని పోకుడి, ఏ పనియో చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనడి. ప్రియదేవుని పిల్లలారా, ఇది ఆనాడు మన ఆది తల్లిదండ్రులైనటువంటి మరి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు విధించినటువంటి కట్టడ. అయితే చాలామంది దానిని మీరారు. 7వ దినాన్న చేయొద్దు అన్న పనులను చేస్తూ మరి నేటికి కూడా ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఆ స్థితిని కోల్పోయి
అనేక మరి శాపాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియదేవుని పిల్ల 7వ దినము దేవునికి ప్రతిష్ఠిత దినము. ఆయనను ఆరాధించాలి, ఆయనను మరి మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి అని చెప్పినటువంటి దేవుని మాటను, ఆజ్ఞను ఆనాడు మరి ఇశ్రాయేలు జనాంగము మీరింది. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మరి మార్కు సువార్త మరి 2వ అధ్యాయం 27వ వచనంలో కూడా విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అన్నాడు దేవుడు. కాబట్టి విశ్రాంతి దినము నీకు నాకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైన దినం. ఆ దినాన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించటం, ఆయనను మహిమపరచటం, ఆ వారమంతా దేవుడు మన జీవితాల్లో చేసిన వాటిని గురించి సాక్ష్యం ఇవ్వడం, ఆ దేవాది దేవుని, ఆ గొప్ప దేవుని మరి కొనియాడటం, ఆయనకు మహిమలు చెల్లించటం, ఇదే మనకు మరి నిత్యమైన కట్టడ. ఈ రోజున అనేక మంది ఈ 7వ దినము విశ్రాంతి దినాన్ని దొంగిలించి దేవుని దగ్గర దోషులైపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియదేని పిల్లారా, 7వ దినమును దేవుడే పరిశుద్ధపరిచాడు. 7వ దినము దేవుడు పరిశుద్ధపరిచిన దినం. ఆ విషయాన్ని నీవు మర్చిపోయి ఆ దినాన్నే మరి దేవుని సన్నిధిని ఎలా ఎగ్గొట్టాలా, ఆ రోజునే ప్రయాణాలు పెట్టుకుంటావు, ఆ రోజునే ఫంక్షన్లకు వెళ్తూ ఉంటావు, ఆ రోజునే రకరకాలైన వాటిని నీ జీవితంలోనికి చొప్పించి దేవుని సమయాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని ఆజ్ఞను మీరుతా ఉన్నావు. ఆజ్ఞాతిక్రమమే పాపం, తెలుసా? కాబట్టి ప్రియదేని పిల్లారా, విశ్రాంతి దినాన్ని దొంగిలించవద్దు. దేవుడు నియమించిన కట్టడను ఆనాడు ఇశ్రాయేలు జనాంగం దొంగిలించినట్లుగా, మరి మీరినట్లుగా నీవు మేరకుండా దేవుడు నియమించిన కట్టడను, ఆజ్ఞను పాటించేవారిగా మారదాం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుదాం. ఆ దినాన్ని దేవుడు చెప్పినట్లుగా ఏ పని చేయకూడదు. దేవునిలో మాత్రమే మనము గడపాలి. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, దేవుని ఉపదేశాలు వింటూ, దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆయనకు మహిమలు తెచ్చేవారికి మనం ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధపరిచిన ఈ దినమున దేవుడు మనలను కూడా పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధమైన జీవితాలు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఎంతకాలం నుండి ఈ పరిశుద్ధ దినాన్ని దొంగిలిస్తూ ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా తిరిగి నువ్వేమీ చేయలేవు. దేవుని ఆజ్ఞకు లోబడు, దేవుడు నియమించిన కట్టడలను అనుసరించు, ఆయన గుణలక్షణాలను సంపాదించుకో. నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని సన్నిధిని దొంగిలించి అనేక మంది రోగగ్రస్తులైపోతూ ఉన్నారు. ఆయనకు చెందవలసిన మహిమను చెల్లించవలసిన దినాన్న అనేకమైన వ్యర్థమైన వాటిని కల్పించుకుని భ్రష్టులైపోతూ ఉన్నారు. అలా భ్రష్టులైన వారిలో నీవు ఉండకుండా నిజమైన దేవునిని తెలుసుకున్న నీవు అనేక మందిని ఆ దేవునిని పరిచయం చేసేవానిగా మారు. ఆయన రక్షణ సువార్తను అనేక మందికి చెప్పేవారిగా మారు. దేవుడు మిమ్మల్ని అలాగని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, అవును దేవా, 6 దినాలలో మాకు కావలసిన సృష్టిని చేసి 7వ దినాన్న నీవు విశ్రమించిన దినాన్ని పరిశుద్ధపరచావు నాయన. నీవు పరిశుద్ధుడవు గనుక మేమును పరిశుద్ధులముగా మారాలి అని నీవు ఈ దినాన్ని మా కొరకు ఏర్పాటు చేశావు. 6 మానవుని సంఖ్య, 7 దేవుని సంఖ్య అని అయ్యా నీవు నిత్యమైన కట్టడగా ఏర్పాటు చేశావు. అయ్యా ఇదిగో తండ్రి, 7వ దినాన్ని, పరిశుద్ధ దినాన్ని దొంగిలించి అనేక మంది రోగగ్రస్తులైపోతూ ఉన్నారు, మార్గంలో తప్పి తిరుగుతూ ఉన్నారు నాయన. వారందరూ తమ హృదయములను మార్చుకొని 7వ దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడానికి అయా వారి మనసులను నూతనపరచమని ఈ దినమే చేయపడాలన్నటువంటి మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.